అన్నదానం మహాదానం గొప్ప గుణం. మనమందరం కలిసొచ్చిన ఓ తీయని అనుభవం. జనవరి 9, 2025 మా స్కూల్లో ఘనంగా నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్. ఇది కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు, ప్రేమ, సహకారం మరియు మానవత్వాన్ని గుర్తు చేసిన మహత్తర సందర్భం. పిల్లలు తమ తల్లిదండ్రుల సహాయంతో కలిసి చేసిన ఈ విందుని ఆలకించి వారిని ఆశీర్వదించండి. పిల్లలు ఇద్దరేసి జత కలిసి వారి కుటుంబ సహాయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పిల్లల చిన్ని చిన్ని చేతులతో, కల్మషం లేని మనసుతో, ప్రేమతో కూడిన విందు ఇది. ఇంత చిన్న వయసులో వారి మనసులో ఈ కోరిక రావడం గర్వించదగ్గ విషయం. ఈ ఫెస్టివల్ ద్వారా వచ్చిన మొత్తం డబ్బును సద్వినియోగం చేస్తూ మా స్కూల్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సేవగా మారుస్తూ మా ఆనందాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఆశ్రమంలో పలు తరాలను చూసిన మన పెద్దలున్నారు. వారు ఒకప్పుడు తమ కుటుంబాలను పోషించిన మహానుభావులు. ఇప్పుడు మనం వారిని ప్రేమతో ఆదరించడం మన బాధ్యత. ప్రతి అమ్మకి ఒక చీర, ప్రతి తండ్రికి ఒక లుంగి, అందరికీ ఆహారం అందించడం మా కోరిక. అన్నిటికన్నా దీని వెనుక ఉన్న మా ప్రేమ, మీతో గడిపిన సమయమే మీకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది అని ఆశిస్తున్నాం. మా ఉపాధ్యాయులు పిల్లలకు మంచి విలువలు, నైతికతతో కూడిన తల్లిదండ్రుల ప్రాముఖ్యతను వివరించారు. మన జీవితం ఎంత తొందరగా ముందుకు సాగినా మనం పుట్టిన దారిని మర్చిపోకూడదు. చదువు ఒక్కటే కాదు, జీవితంలో పెద్దల పట్ల ప్రేమ, సేవా గుణాన్ని ఆ పసి హృదయాలు గ్రహించడం ద్వారా వారి జీవితానికి ఒక కొత్త అర్థం గ్రహించారు అని భావిస్తున్నాం. అన్నదానం గొప్ప గుణం. అన్నం పెట్టేవారు దేవుడి రూపం. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించు. తుంచుకుంటే ఆస్తి తరుగుతుంది, పంచుకుంటే ప్రేమ పెరుగుతుంది. ప్రేమతో ప్రపంచాన్ని మారుద్దాం. మా స్కూల్లో చదువులే కాదు, మంచి జీవితాన్ని కూడా నేర్పిస్తాం.